హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు 35 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోమియో డి అడిక్షన్ ఫీల్డ్ డాక్టర్ వై జయరామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ రోజులలో చూసుకుంటే ఆల్కహాల్ కి చాలా మంది అలవాటు పడుతున్నారు. అసలు ఆల్కహాల్ కి ఎందుకు అలవాటు పడతారు? ఆల్కహాల్కు అలవాటు పడడానికి చాలా కారణాలు ఉంటాయండి. అయితే ఇప్పుడు గ్లోబలైజేషన్, మన మోడర్నైజేషన్, వెస్టర్న్ కల్చరు ఎక్కువగా మన వాళ్ళు అనుకరించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మనకు తెలుస్తుందమ్మా. మన సంస్కృతి సాంప్రదాయాలు తీసుకుంటే ఈ వ్యసనాలు అన్నీ కూడా మన సంస్కృతిలో లేవు. ఇవన్నీ కూడా వెస్టర్న్ కల్చర్ నుంచి అక్కడ ఏంటంటే వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా పబ్బుల చుట్టూ, క్లబ్ల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టి లైఫ్ను ఇదే ఎంజాయ్మెంట్ అనుకునే సంస్కృతి అక్కడ పెరిగిన నేపథ్యంలో దాన్ని మన భారతీయులు, మన ప్రజలు, తెలుగు ప్రజలు కానీ అనుకరించడం అయితే ఒకటి సోషలైజేషన్. ఇప్పుడు తాగడం అనేది కామన్ అయిపోయింది. ఎక్కడ పోయినా ఏ పార్టీలు అయినా సరే, ఏ ఫంక్షన్స్ అయినా సరే, సో తర్వాత బ్యాడ్ అకేషన్స్ అయినా సరే ఆల్కహాల్ అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో రోజు రోజుకు మనకు గణాంకాలు చూస్తే రోజు రోజుకు ఈ యొక్క మద్యపానం యొక్క వినియోగం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. మరి ఈ ఆల్కహాల్ బేస్ చేసుకొని మన దేశంలో ప్రతిరోజు 10,000 మంది పైగానే మరణిస్తున్నారు ఓన్లీ ఆల్కహాల్ ఉత్పత్తుల వల్ల. మరి ఇంతమంది చనిపోతున్నా కూడా, ఈవెన్ మన ఫ్యామిలీలో తీసుకున్నా, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ తీసుకున్నా కూడా చాలా మంది ఈ ఆల్కహాల్ మత్తులో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఎందుకు ఇంత ప్రాణాలు హరించే యొక్క మత్తుకు ఎందుకు అలవాటు పడుతున్నారు అనేది ఒక $1 బిలియన్ క్వశ్చన్. సో దాని నుంచి డిపెండ్ అయిపోయి, అంటే సరదాగా మొదలుపెట్టి ఇలా సరదాగా మొదలుపెట్టి ఇప్పుడు ఇంకా ఏమిటంటే టీనేజర్స్ ఎక్కువగా చిన్న వయసులో మొదలు పెట్టడం వల్ల అడిక్షన్ అనేది తొందరగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. సో ఈ విధంగా ఇంకా అడిక్షన్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత దానికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ సమస్యలు కానీ, తర్వాత లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ, లేదా జాబ్లో టెన్షన్స్ కానీ, బిజినెస్లో ఒత్తిడి కానీ, రకరకాల ప్రెజర్స్. సో పొలిటీషియన్ అయితే రాజకీయ ఒత్తిడులు కానీ, ఫ్రాక్షన్ గొడవలు, ఇలా రకరకాల ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే ఇంకా వ్యసనాలు అనేది పెరిగిపోతున్నాయి. ఈ తాగుడు లాంటి వ్యసనాలు రెగ్యులర్గా చేయడం, సరదాగా మొదలుపెట్టిన వాళ్ళు రెగ్యులర్గా చేయడం, ఆ తర్వాత వేలపాల లేకుండా తాగడం, ఇలా తాగుతూ కంప్లీట్గా బానిస అయిపోతుంటారు. బానిస అయినరైనా అలా గుర్తించాలంటే అదే జీవన విధానంగా జీవించే వాళ్ళను. ఎందుకంటే మానిపించే వాళ్ళు ఏంటంటే చివరి దశలో లివర్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిపోయినాక ట్రీట్మెంట్కి వస్తుంటారు. అలా కాకుండా ఒక వ్యక్తి ఆల్కహాల్కు బానిస అవుతున్నాడు వల్ల ఎలా ఇండికేషన్స్ అంటే ఈ స్టేజ్లో ఒక 5-6 పాయింట్లు చెప్తాను. దాంట్లో ఏ స్టేజ్లో ఉన్నా కూడా తనకి తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వేలపాలు లేకుండా తాగుతుండడం, కుటుంబ ఈ ఆలన పాలన చూసుకోకుండా వాడి తాగుడు కోసమే తాగుతుండడం, తర్వాత ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడము, తర్వాత ఆల్కహాల్ వల్ల జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇబ్బందులు వచ్చినా కూడా అలాగే తాగుతూ ఉండడం, తర్వాత కుటుంబ సమస్యలు ఎక్కువైతున్నా తాగుతూ ఉండడం, ఈ ఆల్కహాల్ వల్ల యాక్సిడెంట్లు చేయడం కానీ, తర్వాత కుటుంబాన్ని హింస పెట్టడం కానీ, పక్కన ఏదైనా ఇతర ఇబ్బందులు తీసుకురావడం, లేదా ఏదైనా హెల్త్ సమస్యలు గురి కావడం, లేదా తాగకపోతే విత్డ్రావల్ సింప్టమ్స్, అంటే తాగకపోతే వాళ్ళకు చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, నిద్ర రాకపోవడము, మెంటల్ కన్ఫ్యూజన్స్, ఇటువంటి స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఏదైనా సరే ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వదిలిపెట్టాలి ఆల్కహాల్. సోషల్గా ఎప్పుడోసారి సరదాగా తాగే వాళ్ళతో ఇబ్బంది లేదు, కానీ రెగ్యులర్గా ఆల్కహాల్ ఏదో ఒక మోతాదులో తీసుకునే వాళ్ళందరూ కూడా కంపల్సరీ మానేయాలి. వేయడం కష్టమైనప్పుడు డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. అంటే ఆరోగ్య సమస్యలు అంటే ముందు మనం ఈ మద్యపానం తీసుకున్న వెంటనే ఎన్ని డేస్ లో వాళ్ళకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సార్? కొందరు రెగ్యులర్ గా తీసుకుంటారు, అంటే రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా? అప్పుడప్పుడు తీసుకుంటారు కొందరు, అలవాటు ఉన్న దాన్ని బట్టి తీసుకుంటారు కదా, దానివల్ల ఎవరికి ఏ అవయవం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారు? ఆల్కహాల్ అనేది సోషల్గా వినండి, అప్పుడప్పుడు సరదాగా సోషల్గా తీసుకుంటే అది ఎప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత రెగ్యులర్గా తీసుకుంటే ఆల్కహాల్ మోతాదు మించి, అంటే మోతాదు 2 పెగ్గులు దాటి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళందరూ కూడా బానిస అయినట్లే. సో దాని నుంచి ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఆల్కహాల్ అడిక్షన్ పెంచుకుంటూ, ఆల్కహాల్ అనేది ఒక పాయిజన్ అండి, నథింగ్ బట్ పాయిజన్. ఆల్కహాల్ అనేది ఒక విషము. ఆ విష పదార్థం ఎంతైనా అది ఎంతైనా ఆరోగ్యానికి హానికరమే. ఫస్ట్ మనకు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు, ప్యాన్క్రియాసిస్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది, హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ డెవలప్ అవుతుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ కూడా రకరకాల జబ్బులు, డయాబెటిక్ రావడానికి,
వచ్చిన వాళ్ళకు కూడా త్వరగా తగ్గకపోవడానికి ఆల్కహాల్ కారణం. ఇంపార్టెన్స్ డెవలప్ అవుతుంది. తర్వాత స్త్రీలలో ఆల్కహాల్ అలవాటు పడితే పిల్లలు పుట్టలేకపోవడం, తర్వాత వాళ్ళు తొందరగా ఏజ్డ్గా ప్రీమేచ్యూర్ ఏజ్గా కనపడుతూ ఉండడం, త్వరగా చనిపోవడం. ప్రీమేచ్యూర్ డెత్స్ అంటే ఆల్కహాల్ అలవాటు పడిన వాళ్ళు ఇతర వ్యక్తులతో పోల్చుకుంటే 15 నుంచి 20 సంవత్సరాల ముందే చనిపోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది 25-35 సంవత్సరాల లోపలే చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఓకే సార్, ఈ ఎవరైతే ఆల్కహాల్ కి అలవాటు పడతారో వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? రైట్, ఇప్పుడు ఆల్కహాల్ మొత్తం అనేది ఎందుకు అలవాటు పడతారో దాంట్లో ఏదో ఒక ఆనందము, ఒక ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి అలవాటు పడతారు. సో దాని నుంచి ఎందుకు బయటకు రావాలంటే డిపెండ్ అయిపోయింటారు. అంటే డిపెండెన్సీ ఉండడం వల్ల, ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరు. సో దాన్ని మనం బెస్ట్ ట్రీట్మెంట్ అంటే హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ బెస్ట్ ఎందుకు అని చెప్తున్నామంటే ఈ కార్యక్రమంలో, సో ఇది నాన్ డిపెండెంట్ అంటే దీనికి డిపెండ్ కారండి. ఒక 3 to 6 months కోర్సు ఇస్తాం. ఆ కోర్సు ఉపయోగించి వాళ్ళు చక్కగా బయటికి రాగలిగితే హ్యాపీగా 100% సురక్షితంగా బయటికి రావచ్చు, ఎటువంటి రియాక్షన్స్ లేకుండా. సో ఈ మేమిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనేది హోమియోపతిలో మేము గత 30 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ కనిపెట్టిన టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనే టెక్నిక్ ప్రక్రియ ద్వారా మేము డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తాము. సో వీటిలో ప్రధానంగా గమనిస్తే ఏమంటే హోమియో ఈ ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ డిటాక్స్ చేయడం. సో సెల్ఫ్ డిపెండెన్సీ అంటే టోటల్ వీళ్ళకి చాలా మందికి ఏమిటంటే తాగొద్దు అనుకుంటుంటారు, కానీ ఆటోమేటిక్ శరీరం లాగేస్తుంటుంది. దిస్ ఇస్ ద కాల్డ్ ఫిజికల్ అడిక్షన్. ఈ ఫిజికల్ అడిక్షన్ కూడా కంట్రోల్ కావాలంటే టోటల్ గా బ్రెయిన్, ఎండోక్రైన్, లివర్, హార్ట్, లంగ్స్, బ్లడ్, టోటల్ శరీర కణాలన్నీ కూడా డిపెండ్ అయిపోయింటాయి. ఆ డిపెండెన్సీని రివర్స్ చేయడం, మన మెటబాలిజం అంతా కూడా డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఆల్కహాల్ పర్సనాలిటీగా డెవలప్ అయింటారు, ఆ పర్సనాలిటీ రివర్స్ చేయడం, మెటబాలిజం రివర్స్ చేయడము. సో విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం. అంటే చాలా మంది ఆల్కహాల్ ఎంత ప్రయత్నం చేసినా వదిలిపెట్టలేరు, ఎందుకంటే అవి తీసుకోకపోతే వాళ్ళకి నిద్ర రాదు. సో చికాకు అనిపించడం, మెంటల్ కన్ఫ్యూజన్స్, టెన్షన్స్ అనిపించడం, హ్యాండ్స్ షేకింగ్ అవుతూ ఉండడం, ఇంకా ఇతరత్ర హాలుసినేషన్స్, డిలీరియం, ఇల్యూజన్స్, ఇటువంటి మానసికమైన రుగ్మతలకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా అయిపోయిన వాళ్ళని ఇటువంటి సందర్భంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ విధంగా చేయడం వల్ల, విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం వల్ల, మన టోటల్ హీలింగ్ ప్రాసెస్ మెడిసిన్ అప్లై చేయడం వల్ల సో ఈ క్రేవింగ్స్ తగ్గిపోయి ఆ ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా చాలా మంది ఈ ఆల్కహాల్ వ్యసనానికి వదిలిపెట్టడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనం తెలియకుండా కూడా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాల నుంచి బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని డేస్ పడుతుంది సార్ వాళ్ళకి ట్రీట్మెంట్? అంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మానేస్తారా, లేదనుకో ట్రీట్మెంట్ కంప్లీట్ అయినాక మానేస్తారా? ట్రీట్మెంట్ అనేది డిపెండెన్సీ ఎంత ఉంది అనేది, ఫిజికల్ డిపెండెన్సీ ఎంత ఉంది, సైకలాజికల్ డిపెండెన్సీ ఉంది, ఏ స్టేజ్ లో ఉన్నాడో, ఏ మోతాదులో తీసుకుంటారో, సింగిల్ అడిక్షన్ ఉందా, మల్టీ అడిక్షన్స్ ఉందా, ఇవన్నీ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్ గా 3 to 6 months కోర్స్ ఉంటుంది. సో బట్ ఏ రకమైన జబ్బులు ఉన్నా కూడా హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడచ్చు. చక్కగా మనము ఈ వ్యసనాలు మానుకోవడమే కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా కూడా వ్యసనాలు వదిలేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా జీవించే అవకాశాలు కూడా ఈ మెడిసిన్ ద్వారా మనం ఎక్కువగా పెంపొందించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఓకే సార్, మనకి ఆల్కహాల్ కి ఎందుకు అలవాటు పడతారు, ఆల్కహాల్ కి అలవాటు పడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి, అలా అలవాటు పడ్డ వాళ్ళను ఆల్కహాల్ మత్తులో నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.